Hello everyone, welcome to AMR Groups. So, AP High Court series లో మనం ఇంగ్లీష్లో చాలా మట్టుకు సిలబస్ అయితే కంప్లీట్ చేసాము. సో ఏం కంప్లీట్ చేసాము అండ్ వాట్ స్టిల్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది ఒకసారి చూద్దాము. సో మనం ఫస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది అయిపోయింది అండ్ ఆల్సో యూసేజ్ ఆఫ్ ఏ అండ్ ద ఆర్టికల్స్ అయిపోయాయి అండ్ గ్రామర్ మొత్తం అయిపోయింది. గ్రామర్ మనము నౌన్స్ కంప్లీట్ చేసాము, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్ ఇవన్నీ అయిపోయాయి అన్నమాట గ్రామర్లో. ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, మన ఛానల్లో చూసేయండి. సో ఇంకా ఏమైతే ఉన్నాయి అంటే కాంప్రిహెన్షన్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈ 5 టాపిక్స్ అనేది మనం పెండింగ్లో ఉన్నాం అన్నమాట. ఇవి చాలా ఈజీగా కంప్లీట్ చేసుకుంటాము. అంటే చదివేటివే ఉన్నాయి మోస్ట్లీ. ఇక్కడ మనం కొంచెం అంటే హార్డ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే స్పాటింగ్ ద ఎర్రర్స్ అంతే. మోస్ట్లీ అన్నీ గుర్తుపెట్టుకునేవి లైక్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయినా కానీ, ఈ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కానీ, స్పెల్లింగ్ ఎర్రర్ మోస్ట్లీ చెప్పేయచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. సో ఇవైతే అయిపోతాయి. కాంప్రిహెన్షన్స్ అంటారా, మనకు ఒకటే ప్యాసేజ్ వస్తుంది అండ్ ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఈజీగా డీల్ చేయొచ్చు అది కూడా. ఓకే, సో ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒకటి అండ్ ఆల్సో సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఓకే, సో ఇవి ఎలా ఉంటాయి, మామూలుగా మనం ఏదైనా ఒక బుక్ తీసుకొని చదివితే ఒక 500 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉంటాయి అండ్ 500 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అవన్నీ పట్టుకొని కూర్చుంటే ఏది అవ్వదు. లైక్ లాస్ట్కి వచ్చేసరికి రివిజన్ చేయకపోయేసరికంటే ఏం చదివామో గుర్తుండదు. ఓకే, సో మన సెషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే టాప్ ఇడియమ్స్ అని ఉంటాయి కదా, టాప్ ఇడియమ్స్, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, టాప్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగినవి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో సెషన్ ఓవర్వ్యూ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అసలు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు చదవాలనేది చూస్తాము అండ్ ఆల్సో విల్ లుక్ ఇన్ టు ద టైప్స్ ఆఫ్ నాట్ ద టైప్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ యొక్క లిస్ట్ ఉంటుంది. సో నేనేం చేశానంటే దాన్ని టైప్స్గా డివైడ్ చేశాను ఇన్ ఆర్డర్ టు మేక్ యూ లెస్ కన్ఫ్యూజ్డ్ అండ్ మోర్ ఫోకస్డ్. ఓకే, అంటే టైప్స్ అయితే లేవు, నేను చేశాను అన్నమాట మనకి కొంచెం స్ట్రక్చర్డ్ వేలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కవర్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ అసలు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి, ఇవంటే నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్స్ హూస్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరరీ మీనింగ్ ఆఫ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఒక సెంటెన్స్ ఉంది. ఓకే, ఆ సెంటెన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ ద ఐస్ అని ఉంది. బ్రేక్ ద ఐస్ అంటే లిటరరీ మీనింగ్ అంటే మనం ఏం అర్థం చేసుకుంటాం, ఐస్ని బ్రేక్ చేయడం, కానీ దాని మీనింగ్ అది కాదు. క్రియేటివ్గా దాని మీనింగ్ ఏంటి అంటే టు స్టార్ట్ ఎ కన్వర్జేషన్ విత్ సమ్వన్ అండ్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్, దాని యాక్చువల్ మీనింగ్ అన్నమాట. సో ఇలాంటివే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైనా వర్డ్ ఆర్ సెంటెన్స్ని మనం ఎక్స్ప్రెసివ్ వేలో చెప్తున్నాము, దాన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం. ఓకే, దీని అంటే యాక్చువల్గా ఉన్న మీనింగ్ ఇప్పుడు లిటరల్గా బ్రేక్ ద ఐస్ అనేది ఉంది కదా, దాన్ని లిటరల్ మీనింగ్ పట్టుకొని వెళ్తే అది తప్పు అవుతుంది. మనం కూడా క్రియేటివ్గా ఆలోచించాలి దాని మీనింగ్. ఓకే, ఇక్కడ సేమ్ ద బ్రేక్ ద ఐస్ అన్నాం కదా, బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి, ఐస్ ముక్కను పగలగొట్టడం, కానీ అలా ఆలోచిస్తే తప్పు. దాన్ని క్రియేటివ్గా ఆలోచించాలి మనం కూడా దాని మీనింగ్. ఇక్కడ ఏంటి దాని యాక్చువల్ మీనింగ్ చూసుకుంటే టు స్టార్ట్ ఎ కన్వర్జేషన్ విత్ సమ్ వన్ టు మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ అన్నమాట. సో ఇవి ఫస్టే గుర్తుండవు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం కూడా క్రియేటివ్గా దాని మీనింగ్ ఏముంది అని డికోడ్ చేస్తే మనం కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో టైప్స్ అన్నాను కదా, సో నేను ఇలాగ డివైడ్ చేశాను టు మేక్ అస్ లెస్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో దాంట్లో మనము ఇడియమ్స్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయంటే ఇడియమ్స్ రిలేటెడ్ టు బాడీ పార్ట్స్, ఇడియమ్స్ రిలేటెడ్ టు యానిమల్స్ అండ్ రిలేటెడ్ టు కలర్స్, ఫుడ్, నేచర్ అండ్ వెదర్, టైమ్, మనీ అండ్ ఫినాన్స్. నెక్స్ట్ idioms related to sports, idioms related to work or business, and next related to travel and movement and related to emotions, idioms from proverbs or wise sayings, modern idioms or slang. So see, ముందే చెప్పాము ఏమని,
ఇవైతే లేవు. మీరు ఇవన్నీ మళ్ళీ టైప్స్ కూడా చదువుకోవాలని ఇవన్నీ పట్టుకొని కూర్చుని చదివేరు. ఇవి జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను కేటగిరీ వైజ్ డివైడ్ చేశాను. మనకి రివిజన్ టైంలో కూడా ఇవి ఈజీగా ఉంటాయి, లైక్ ఇవి నేను కవర్ చేశానా లేదా అనేసి. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఇడియమ్స్ రిలేటెడ్ టు బాడీ పార్ట్స్. అంటే బాడీ పార్ట్స్ అంటే దాని మీనింగ్ అంతా బాడీ పార్ట్స్ తోటి ఏమి ఉండదు, జస్ట్ అక్కడ లెగ్, హ్యాండ్ అలాంటి వర్డ్స్ తోటి నేను కేటగిరీ అన్ని డివైడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇడియం వచ్చేసి మనకి బ్రేక్ ఎ లెగ్. అక్కడ బ్రేక్ ద ఐస్ చూసాం కదా, ఇక్కడ బ్రేక్ ఎ లెగ్. సో ఇక్కడ బ్రేక్ ఎ లెగ్ మీనింగ్ ఏంటి అంటే గుడ్ లక్ అని అర్థం. గుడ్ లక్ తెలుగులో అంటాం కదా, శుభం కలగాలని కోరుకుంటాం, అది. సో దీన్ని మనం సెంటెన్స్ రూపంలో చూస్తే, యు ఆర్ గోయింగ్ ఆన్ స్టేజ్, బ్రేక్ ఎ లెగ్, యుల్ డూ గ్రేట్. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆల్ ద బెస్ట్ చెప్తాం కదా మన ఫ్రెండ్స్ ఎవరికన్నా వెళ్తే, అలా బ్రేక్ ద లెగ్ అనేది ఒక ఇడియం. ఓకే, సో ఇలానే ఉంటాయన్నమాట ఇప్పుడు మన సెషన్ అనేది. మనం ఇడియం డిస్కస్ చేస్తాము, దాని మీనింగ్ ఏంటి, దాని అండ్ తెలుగులో మీనింగ్ ఏంటి, ఒకవేళ సెంటెన్సెస్లో అవి ఎలా కనిపిస్తాయి. ఓకే, సో సెకండ్ ఇడియం కోల్డ్ ఫీట్. కోల్డ్ ఫీట్ అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, చల్లగా ఉండే కాళ్ళు, కానీ అది కాదు. ఓకే, అలా అనుకుంటే మనమే పప్పులో కాలేస్తాం అన్నమాట. ఏంది యాక్చువల్ మీనింగ్ అంటే ఫియర్ డూయింగ్ బిఫోర్ సంథింగ్ ఇంపార్టెంట్. ఏదైనా చెయ్యాలి అనుకునే ముందు భయపడేదాన్నే ఏమంటాము, కోల్డ్ ఫీట్ అంటాము. ఇప్పుడు చూడండి, రవి గాట్ కోల్డ్ ఫీట్ జస్ట్ బిఫోర్ హిస్ వర్క్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళకంటే ముందు కొంచెం భయంగా యాంగ్షియస్గా ఉంటాం కదా, సో రవి కూడా అలానే ఫీల్ అవుతున్నాడు. ఓకే, అర్థమైంది కదా కోల్డ్ ఫీట్ అంటే ఏంటి అని. నెక్స్ట్, కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్. కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే ఏంటి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అర్థం. అంటే చేతులు కాళ్ళు కాస్ట్ చేసేటంతా అంటే వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు చూడండి ఇక్కడ, దిస్ ఫోన్ కాస్ట్ మీ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ బట్ ఇట్స్ వర్త్ ఇట్. అంటే ఈ ఫోన్ చాలా ఎక్స్పెన్సివ్ కానీ ఇది వర్త్ ఇట్ అని చెప్తున్నారు. అంటే మనం మామూలుగా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు కదా అనొచ్చు, బట్ ఇంగ్లీష్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వొకాబులరీ కదా. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అలానే, ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఓకే, నెక్స్ట్, గివ్ సమ్ వన్ ఏ హ్యాండ్. గివ్ సమ్ వన్ ఏ హ్యాండ్ అంటే మళ్ళీ చేతి ఇవ్వడం కాదు, నీ చేతి వాళ్ళకి ఇవ్వడం కాదు, హెల్ప్ చేయడం అన్నమాట. హెల్ప్ సమ్ వన్, ఎవరికైనా సహాయం చేయడము. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసుకుంటే, కెన్ యూ గివ్ మీ ఏ హ్యాండ్ విత్ దిస్ హెవీ బాక్స్. అంటే ఈ హెవీ బాక్స్ ఉంది, నువ్వు లిఫ్ట్ చేయడానికి గివ్ యువర్ హెల్ప్ అనేసి అడుగుతున్నాం. ఓకే, హెల్ప్ అడగడానికి మనం ఏం యూజ్ చేయాలి, గివ్ సమ్ వన్ ఏ హ్యాండ్. ఓకే, నెక్స్ట్, ఆన్ యువర్ టూస్. టూస్ అంటే ఏంటి, కాలి వేలు. ఓకే, టూస్. అలర్ట్ అండ్ రెడీ. ఆన్ యువర్ టూస్ అంటే అలర్ట్గా ఉండడము, అప్రమత్తంగా ఉండడము. ఓకే, దాని సెంటెన్స్లో చూస్తే, యాజ్ ఎ ఫైర్ ఫైటర్ యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఆన్ యువర్ టోస్. ఫైర్ ఫైటర్ ఏం చేస్తారు, మోస్ట్లీ అలర్ట్గానే ఉంటారు, ఎందుకంటే ఫైర్ చుట్టూ ఉంటారు కాబట్టి దే నీడ్ టు బీ అలర్ట్. సో అలాంటి టైంలో ఏం యూస్ చేస్తున్నాము, ఆన్ యువర్ టోస్. ఓకే, నెక్స్ట్, పుల్ సమ్వన్స్ లెగ్. చాలా ఫన్నీగా ఉన్నాయి కదా, పుల్ సమ్వన్స్ లెగ్ అంటే వేరే వాళ్ళ లెగ్ వచ్చి లాగడం కాదు. ద లిటరరీ మీనింగ్ ఈజ్ జోకింగ్ అన్నమాట, టీజ్ చేయడం కానీ జోక్ చేయడం కానీ, దానికి పుల్ సమ్వన్స్ లెగ్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, ఐ వాజ్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. సర్ప్రైజ్ పార్టీ గురించి నేను ఐ వాజ్ జస్ట్ టీజింగ్ అబౌట్ ఇట్ అనేసి ఇక్కడ అంటున్నారు. ఓకే, అంటే దాని మీరు అనుకునే మీనింగ్ బట్టి వెళ్తే పప్పులో కాలేస్తారు. మీరు ఆలోచించాలి, పుల్ ద సమ్వన్స్ లెగ్ అంటే మామూలుగా టీజ్ చేస్తున్నాము, జోక్ చేస్తున్నాము అనేసి. ఓకే, నెక్స్ట్, సెవెంత్ది ఆల్ ఇయర్స్. ఐఎమ్ ఆల్ యువర్ ఇయర్స్ అంటారు, చాలాసార్లు మనకి వర్డ్ వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంటే నేను ఫోకస్డ్గా నేను వింటున్నాను. ఇప్పుడు నా క్లాస్ మీరు అందరూ వింటున్నారు కదా, అలా. ఓకే, ఫుల్లీ ఫోకస్డ్, పూర్తిగా వినడము, ఫుల్లీ లిజనింగ్ అంటే కేర్ఫుల్గా అండ్ ఫోకస్డ్గా వినడాన్ని ఆల్ ఇయర్స్ అంటాము. ఓకే, ఇక్కడ చూడండి, టెల్ మీ వాట్ హ్యాపెండ్, ఐఎమ్ ఆల్ ఇయర్స్. ఏమైందో చెప్పు, ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే మొత్తం నేను ఫుల్గా ఐ లిజన్ టు ఎవ్రీథింగ్ యూ టెల్, చెప్పు అనేసి అంటున్నారు. సో మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు అనుకోవచ్చు వేరే వాళ్ళు, అరే వీళ్ళకి చాలా ఇంగ్లీష్ వచ్చు అనేసి. ఓకే, ఇలాంటి పదాలు మనం కూడా యూజ్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఓకే, నెక్స్ట్, ఏ పెయిన్ ఇన్ ద నెక్. ఏ పెయిన్ ఇన్ ద నెక్ అంటే అనాయింగ్ పర్సన్ ఆర్ థింగ్. కొంతమంది ఉంటారు కదా, అనాయింగ్గా
సో అలాంటి వాళ్ళు ఉన్న టైంలో ఏం యూస్ చేస్తారు అంటే ఏ పెయిన్ ఇన్ ద నెక్, మెడలో పెయిన్ కాదు, అనాయింగ్ పర్సన్ కానీ థింగ్ కానీ వాళ్ళ చుట్టూ సరౌండ్ అయిన ఉన్నప్పుడు అలా యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి, దట్ బ్రోకెన్ ప్రింటర్ ఈజ్ సచ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్. బ్రోకెన్ ప్రింటర్, ఇప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా కానీ మీకు అదొక పెయిన్ ఇన్ ద నెక్కే కదా, లైక్ అది చాలా మీకు అనాయింగ్గా ఉంటుంది. సార్ ఇప్పుడు మన ఫోన్లో ఇప్పుడైతే 5G 4G మంచిగా నడుస్తున్న ఇంటర్నెట్, కానీ ఇంతకుముందు 2G ఉన్నప్పుడు ఫోన్ బఫర్ అవుతుండే కదా, అది అందరికీ ఏమో అయినట్టు ఇట్ వాజ్ ఎ పెయిన్ ఇన్ ఎవ్రీ వన్స్ నెక్, రైట్? నెక్స్ట్ బై హార్ట్. బై హార్ట్ అంటే మనం చాలా మటుకు విన్నాము. ఏంటి? మెమరైజ్ కంప్లీట్లీ, కంఠస్థంగా నేర్చుకోవడము. ఓకే, లైక్ ఐ లెర్న్ ద పోయం బై హార్ట్ ఇన్ 1 night. ఓకే, బై హార్ట్ అంటే మెమరైజ్ చేసుకోవడము. చిన్నప్పటి నుంచి బై హార్ట్ని ఏం చేశారంటే బై హార్ట్ చేశారన్నమాట. అది బై హార్ట్ కాదు, బై హార్ట్. ఓకే, నెక్స్ట్ పుట్ యువర్ ఫుట్ డౌన్. పుట్ యువర్ ఫుట్ డౌన్ అంటే మీ కాళ్ళు కింద పెట్టు, అది కాదు మీనింగ్. లిటరరీ మీనింగ్ వచ్చేసి టేక్ ఏ ఫిమ్ స్టాండ్, అంటే గట్టిగా నిర్ణయం తీసుకోవడం ఏదైనా విషయం మీద. ఇక్కడ చూడండి, వెన్ మై సన్ లైడ్ ఐ హ్యాడ్ టు పుట్ మై ఫుట్ డౌన్ అండ్ టేక్ అవే హిస్ ఫోన్. ఇక్కడ ఏమంటున్నారు మనం సెంటెన్స్లో చూస్తే, మా కొడుకు ఎప్పుడైతే తప్పు చేశాడో అంటే అబద్ధం ఆడాడో అప్పుడు నేను ఏం చేసా, ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆయన ఫోన్ తీసేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏంటి? పుట్ యువర్ ఫుట్ డౌన్ అంటే గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ మై డెడ్ బాడీ. ఇది చాలా మనం వింటాము. ఓవర్ మై డెడ్ బాడీ అంటే స్ట్రాంగ్ రెఫ్యూజల్ అన్నమాట. ఇది వద్దు, నాకు ఇష్టం లేదు అన్నట్టు రెఫ్యూజల్. లైక్ తెలుగులో చెప్పడం అంటే నన్ను చంపాకే కుదురుతుంది అంటూ తిరస్కరించడం. లైక్ తెలుగులో ఏదో అంటారు, నా శవం మీన్ని అనేసి అంటారు కదా, ఏది జరిగినా కానీ నేను చనిపోయాకే అన్నట్టు. అలా ఓవర్ మై డెడ్ బాడీ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, హీ సెడ్ హిల్ సెల్ అవర్ హౌస్. ఐ సెడ్ ఓవర్ మై డెడ్ బాడీ. ఇక్కడ ఇద్దరు మధ్యన కన్వర్జేషన్. ఏమని? ఆయన ఏమంటున్నాడు, ఐ సెల్ యువర్ హౌస్ అని. ఇక్కడ ఉన్న పర్సన్ ఏమంటున్నాడు, ఓవర్ మై డెడ్ బాడీ అంటే స్ట్రాంగ్గా నాకొద్దు, ఇది ఇష్టం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఎప్పుడైనా మనం కూడా స్ట్రాంగ్గా రెఫ్యూజల్ అనడానికి ఏం యూజ్ చేయాలి? ఓవర్ మై డెడ్ బాడీ. ఓకే, నెక్స్ట్ హ్యావ్ ఏ స్వీట్ టూత్. హ్యావ్ ఏ స్వీట్ టూత్ అంటే పంటి నొప్పి కాదు, లవ్ స్వీట్స్. స్వీట్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటారు కదా, తీపి పదార్థాల పైన ఇష్టం ఉండే వాళ్ళని స్వీట్ టూత్ అని అంటారు. ఓకే, ఐ కాంట్ రెసిస్ట్ చాక్లెట్ కేక్ బికాస్ ఐ రియలీ హ్యావ్ ఏ స్వీట్ టూత్. స్వీట్ టూత్ అంటే స్వీట్స్ అంటే ఇష్టం, తీపి పదార్థాలు అంటే ఇష్టం ఉండడం. ఓకే, నెక్స్ట్ బిహైండ్ సమ్వన్స్ బ్యాక్. బిహైండ్ సమ్వన్స్ బ్యాక్ అంటే వితౌట్ సమ్వన్స్ నాలెడ్జ్, అంటే వాళ్ళ నాలెడ్జ్ లేకుండా వెనకాల మాట్లాడడం కానీ. ఇప్పుడు మామూలుగా యూస్ చేస్తాం కదా మనం, ఐ వాస్ టాకింగ్ బిహైండ్ సమ్వన్స్ బ్యాక్ అంటే వాళ్ళ గురించి వాళ్ళకి నాలెడ్జ్ లేనప్పుడు. ఒక పర్సన్ గురించి, ఇప్పుడు ఎవరైతే పర్సన్ గురించి నేను మాట్లాడుతున్నానో వాళ్ళ గురించి నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం. షీ స్టార్టెడ్ స్ప్రెడింగ్ రూమర్స్ బిహైండ్ మై బ్యాక్. ఓకే, అలా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు ఈమె ఏ అనుకోండి, ఇప్పుడు బి అనేది రూమర్ స్ప్రెడ్ చేసింది అనుకోండి, ఇట్ విల్ బి లైక్ వితౌట్ బి ఏ వచ్చేయని చెప్పిద్ది, షీ స్టార్టెడ్ రూమర్స్, బి హ్యాస్ స్టార్టెడ్ రూమర్స్ బిహైండ్ మై బ్యాక్ ఏ చెప్తుంది అలా. ఓకే, ఇది మోస్ట్లీ మీరు వినే ఉంటారు. ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ అంటే మ్యూజిక్ వినడం కాదు, యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే, కాన్సిక్వెన్సెస్ అంటే నెక్స్ట్ వచ్చి ఏదైనా చేసాం పని, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని యాక్సెప్ట్ చేయడాన్ని ఫేస్ ద మ్యూజిక్ అంటాము. హీ చీటెడ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ నౌ హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. బాగుంది కదా ఇది, ఫేస్ ద మ్యూజిక్ అనేది నాకు కూడా చాలా నచ్చింది. హీ చీటెడ్ ఇన్ ద ఎగ్జామ్. ఇప్పుడు ఆయన ఎగ్జామ్లో ఫెయిల్ అంటే వాట్ హీ డిడ్, హీ చీటెడ్ ఇన్ ద ఎగ్జామ్. సో ఏంటి, కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. అలా చెప్పడానికి వాళ్ళు ఎలా యూస్ చేశారు, నౌ యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. నెక్స్ట్ ఏ బిగ్ మౌత్. టాక్ టూ మచ్, కాంట్ కీప్ సీక్రెట్స్. ఏ బిగ్ మౌత్ అంటే పెద్ద నోరు. పెద్ద నోరు వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ అన్నీ చెప్పేస్తారన్నమాట. మనం ఏమన్నా వెళ్ళి సీక్రెట్స్ చెప్తాం కదా, వేరే వాళ్ళకి చెప్పేస్తారు. 1 minute కూడా ఒక ఆపుకోలేక చెప్పేస్తారన్నమాట. సో అలా ఉన్న వాళ్ళని ఏ బిగ్ మౌత్ అంటారు. డోంట్ టెల్ రాహుల్, హీ హ్యాస్ ఎ బిగ్ మౌత్ అండ్ విల్ టెల్ ఎవ్రీ వన్. అంతే, రాహుల్కి చెప్పాకు, ఆయన అందరికి చెప్పేస్తాడు, హీ హ్యాస్ ఎ బిగ్ మౌత్ అనేసి అంటున్నారు.
మనం కూడా యూస్ చేయొచ్చు ఎవరైతే అన్నీ చెప్పేస్తారు అట్లే సీక్రెట్స్ ఉంచుకోకుండా. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ గోల్డ్. హార్ట్ ఆఫ్ గోల్డ్ అంటే ఎ వెరీ కైండ్ పర్సన్ అని అర్థం. ఓకే, దయతో నిండిన వ్యక్తి. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూస్తే మై గ్రాండ్ మదర్ హ్యాస్ ఎ హార్ట్ ఆఫ్ గోల్డ్, షీ హెల్ప్స్ ఎవ్రీ వన్. ఓకే, షీస్ ఎ కైండ్ పర్సన్ అనడానికి వీఆర్ యూజింగ్ ద హార్ట్ ఆఫ్ గోల్డ్. చాలా ఈజీగా ఉన్నాయి కదా ఈడియమ్స్. అంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ హార్ట్ వచ్చింది కాబట్టి ఇది ఒక బాడీ పార్టే కదా, అలా డివైడ్ చేసాం. నోసి అంటాం, నోస్ వచ్చింది అలా. ఓకే, నెక్స్ట్ నోసి. నోసి అంటే టూ క్యూరియస్. వీళ్ళకంటే అన్నీ ఆతృతగా ఉండే వాళ్ళని టూ నోసి అంటారు అన్నమాట. చాలా క్యూరియస్గా ఉంటారు, ఏమైంది తెలుసుకోవాలి అన్నట్టు ఉంటారు కదా వాళ్ళని. అసహజంగా దర్యాప్తు చేసే వ్యక్తి. అసహజ అంటే అసలు ఆ కాన్సిక్వెన్సెస్ కూడా తెలియదు కానీ చాలా క్యూరియస్గా ఏం చేయాలి అని తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఏదో మూవీ వచ్చింది భామ కలాపము అని, దాంట్లో ప్రియమణి ఏం చేస్తుంది, షీ వాస్ టూ నోసి. అసలు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏమవుతుందని మొత్తం విండో నుంచి చూస్తూ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఆమె ఏం చేస్తుంది, టూ నోసి అంటే అన్నిటి మీద క్యూరియస్గా ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళని నోసి అంటాము. అవర్ నైబర్ ఈజ్ సో నోసి, షీ ఆల్వేస్ ఆస్క్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్. సేమ్ ప్రియమని అంతే చేస్తుంది అన్నమాట భామ కలాపంలో. అలా చాలా కాన్సిక్వెన్సెస్, షీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ దేర్. ఓకే, నెక్స్ట్ పుట్ యువర్ హెడ్స్ టుగెదర్. ఓకే, అంటే యూ నీడ్ టు కొలాబరేట్ టు సాల్వ్ సంథింగ్. పుట్ యువర్ హెడ్స్ టుగెదర్ అంటే కొలాబరేషన్, ఏదైనా విషయాన్ని సాల్వ్ చేయడానికి కొలాబరేట్ అవ్వడం. లెట్స్ పుట్ అవర్ హెడ్స్ టుగెదర్ అండ్ ఫైండ్ అ సొల్యూషన్. ఇప్పుడు కూడా మనకు కూడా ఏదైనా సొల్యూషన్ లేదు అంటే లెట్స్ పుట్ అవర్ హెడ్స్ టుగెదర్ అని మనం వాడచ్చు. నెక్స్ట్ హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఫుల్. హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఫుల్ అంటే బిజీగా ఉండడము. హ్యాండ్స్ ఫుల్ ఉండడం అంటే బిజీగా ఉండడము, చాలా బిజీగా ఉండడం. ఐ హ్యావ్ మై హ్యాండ్స్ ఫుల్ విత్ వర్క్ దిస్ వీక్, కెన్ వి టాక్ లేటర్. ఓకే ఓకే, అర్థమైంది అనుకుంటా, చాలా ఈజీగా ఉందా ఈ ఈడియము. నెక్స్ట్ హెడ్ ఓవర్ హీల్స్. ఇది చాలాసార్లు చూసింటాం. హెడ్ ఓవర్ హీల్స్ అంటే ఏంటి, డీప్గా లవ్ చేయడాన్ని హెడ్ ఓవర్ హీల్స్ అంటాము. ఓకే, షీ ఫెల్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ హిమ్ ఆఫ్టర్ దర్ ఫస్ట్ డేట్. ఇది ఈజీగానే గుర్తుంటుంది, మామూలుగా బయట కూడా చాలా దగ్గర మీరు వినుంటారు. సో ఈ కేటగిరీలో ప్రతి కేటగిరీలో నేను 20 ఇడియమ్స్ ఇచ్చాను. సో ఇలా ఈ ఇడియమ్స్ రిలేటెడ్ టు బాడీ పార్ట్స్లో కూడా మనం 20 ఇప్పుడు కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ దాంట్లో విల్ ఆల్సో డిస్కస్ ఇంకా నెక్స్ట్ ఏంటి బాడీ పార్ట్స్ ఇడియమ్స్ రిలేటెడ్ టు యానిమల్స్ ఉంది. సో దాంట్లో అది డిస్కస్ చేద్దాము. సో ఎవరికైతే నాకు ఇవి కావు, నాకు టైం ఉంది, నేను ఇంకా రివిజన్ చేయాలనుకుంటున్నాను, ఇంకా చదవాలనుకుంటునే వాళ్ళు కమెంట్ చేయండి. ఐ పోస్ట్ మోర్ ఆఫ్ దట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, ఆ టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఓకే.